మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నృత్య ప్రియుడు ఆ శివుడు అంటారు. శివరాత్రి రోజు శివుణ్ణి డాన్సర్స్ ఎవరైతే డాన్స్ రంగంలో నృత్య కళాకారులుగా కానీ లేకపోతే సంగీతం వైపు కానీ అడుగులు వేస్తున్న చిన్నారులు కానీ పెద్దవాళ్ళు కానీ స్వామివారిని ఆ రోజు ప్రత్యేకంగా స్వామి అనుగ్రహం కోసం ఎలా ఆరాధించాలి అనే విషయం ఇవాళ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుజీ, అయితే కళాకారులకి స్వామి అధిపతి అంటారండి. ఆయన అనుగ్రహం లేకపోతే గజ్జ కట్టరు, పాట పాడలేరు, ఆ స్వరం కూడా రాదు అని అంటారు. 100%. అయితే జన్మానికో శివరాత్రి అంటారు కదా. ఈ శివరాత్రి రోజున కళాకారులు ప్రత్యేకంగా స్వామిని ఎలా అర్చించాలి, ఆరాధించాలో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా అండి? తప్పకుండా అమ్మా. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు స్వామి నృత్యాన్ని ఎందుకు చేస్తారు తెలుసా మీకు? మనకి శ్మశానం దగ్గర కూడా ఈశ్వరుడిది ఉంటుంది, మీరు గమనించండి. ఇదేమిటి శ్మశానం లోపల ఈశ్వరుడిది ఎందుకు పెడతారా అనుకుంటూ ఉంటాం మనం. మనకి ఈ ప్రేతలు అంటారు, ఇవన్నీ సాయంత్ర సంధ్యా సమయంలో బయటికి వస్తాయన్నమాట. బయటికి వచ్చినప్పుడు ఒకసారి బ్రహ్మగారు ఏం చేస్తారంటే అతను కోరుతాడు, అయ్యా ఈ ప్రేతలన్నీ వచ్చేస్తున్నాయి, బాగా ఇబ్బంది అయిపోతుంది సమస్త జీవులకి అంటే. అప్పుడు ఏం చేస్తారంటే పరమేశ్వరుడు అతను నృత్యం చేస్తూ ఉంటే ఆ ప్రేతలన్నీ అతను చూసుకుంటూ ఉండిపోతాయట. అబ్బా ఎంత చక్కటి నృత్యం అని. ఓకే. అందుకని ఈశ్వరుడికి సంబంధించింది శ్మశానంలో పెడుతూ ఉంటారు. ఆ గేట్ దగ్గర మీరు గమనించండి, ఈశ్వరుడు ఏంటి ఇక్కడ పెట్టారేంటి అనుకుంటాం మనం. ఓకే, అది కేవలం అక్కడ మాత్రమేనా? శ్మశానం అంటే శ్మశానం అనేటువంటిది మీకు ఓన్లీ అదొకటే శ్మశానం అంటే ప్రతిదీ శ్మశానమే. ఎందుకంటే చెప్తాను చూడండి, ట్రైన్లో చనిపోయేవాడు లేడా, వెళ్తూ బస్సులో చనిపోయేవాడు లేడా? మన కంటికి కనబడకుండా మన బాడీలోనే కొన్ని లక్షల కోట్ల జీవులు ఎప్పటికప్పుడు చచ్చిపోతాయి, బతుకుతున్నాయా లేదా, పుడుతున్నాయా లేదా? అంటే ఏంటి? శ్మశానం లేని ప్రదేశం ఏది ఉంది? అంతా శ్మశానమే. అంతా సృష్టి, అంతా శ్మశానమే. అంటే ఏమిటి? ఈశ్వరుడు నృత్యం చేయనటువంటి ప్రదేశం ఏది ఉంది? ప్రతి దగ్గర నృత్యం చేస్తూనే ఉన్నాడు. అవునా? భలే విశ్లేషించారు గురుజీ. అంటే ఏంటి? నృత్యం చేయనటువంటి ప్రదేశం ఆయన లేదు. అతను నృత్యమే సృష్టి, స్థితి, లయ. ఇది అర్థం చేసుకోవాలి. అయితే కళాకారులకి మనకి చూడండి, చిదంబరం నటరాజు యొక్క క్షేత్రము, నటరాజు యొక్క పోస్టర్ ఇలా ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఇలా ఎంతో అద్భుతమైనటువంటిది. అదృష్టవశాత్తు నేను వెళ్ళే అవకాశం వచ్చింది. అది పాయింట్ అంటారు, మొత్తం భూమికి సెంటర్ పాయింట్ అంటారు దాన్ని. ఓకే, ఎందుకు ఈశ్వరుణ్ణి అంటే ఈశ్వరానుగ్రహం ఉంటే గనక వాళ్ళు ఎంతటి అద్భుతమైన ఇదైనా సరే చేయగలుగుతారు. ఇంకా ఇది అసాధ్యము కానిది అనేటువంటిది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే మనకు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని నృత్యాల కంటే మనవే గొప్పవి, అంతే కదమ్మా. భారతదేశం అనగానే గుర్తొచ్చేది కళాకారులే. భరతనాట్యం కానివ్వండి, కథక్, ఇవన్నీ కూడా ఈ కళ సంబంధించినవే. ఆ కళాకారులే. మీరు అన్నట్టుగా భారతదేశం అనగానే కళలు గుర్తొస్తాయి ముఖ్యంగా. అయితే మనం ఏమనుకుంటామంటే ఏదో ఇతను ఒక ఆర్టిస్టు, ఒక పాట పాడుతున్నారు, ఒక డ్యాన్స్ చేస్తున్నాను, కానీ అంత సింపుల్ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఒక కళాకారుడుగా జన్మించాలి అంటే ఎంతో అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ కళ రాదు. కళాహృదయము అంటారు చూసారా? కళాహృదయం. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, కళాహృదయం అని ఎంత అద్భుతంగా అంటే అది అసలు అది ఎంత ఎంజాయ్ చేయడం అమ్మా. ఒక మనిషి అంటే ఒక నృత్యకారుడు, ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎంత ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నారు? ఒక డాన్సర్ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటున్నారు? మీరు మామూలు నార్మల్ వ్యక్తి ఆ కళాహృదయం లేకపోతే ఎంజాయ్ చేయగలరా? చేయలేరు. లైఫ్ని ఓ బొమ్మ గీయాలి, నేను బేసిక్గా ఆర్టిస్ట్, బొమ్మ గీయగలుగుతాయి. ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తము కూడా ఆ ఆ ఎడ్జ్ మీదే ఉంటుంది, ఇంకెక్కడికి పోదు. ఒక గానం పాడేటువంటి ఒక గాయకుడికి ఆ గానంలో అలా అక్కడే ఉంటాడు, ఒక డ్యాన్స్ చేసేవాడు అక్కడే ఉంటాడు. అంటే ఏమిటి? ది మోస్ట్ అంటే బాగా ఆనందించేటువంటి సందర్భం ఎక్కడ ఉంటుంది అంటే కళలో ఉంటుంది. నీ మొత్తం జీవితంలో బాగా ఆనందించేటువంటి సందర్భం నీలో ఏదైనా ఒక కళ ఉంటేనే నువ్వు ఆనందించగలవు. 64 కళలకి అధిపతి ఈశ్వరుడు, పరమేశ్వరుడు.
అతను అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక మాస్టర్ దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరు అనుగ్రహం ఉండాలి మనకి? మాస్టర్ విద్య రావాలంటే మాస్టర్ అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. అలాగే ఇలాంటి గురువులందరికీ, ఇలాంటి కళలన్నిటికీ ఆయన అధిపతి. ఆయన అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటేనే మనకు వస్తుంది. ఆయన అనుగ్రహం ఉండాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మీకు కళ మీద ఆసక్తి కలగదు. అందుకనే ఎవరైనా ఆర్టిస్ట్ని చూస్తే అబ్బా నిజంగా ఈశ్వరానుగ్రహం ఎంత ఉంది, లేకపోతే అసలు ఇది రాదు కదా అనిపిస్తుంది. అందులో ప్రత్యేకంగా గానముతోని, నృత్యంతోని భగవంతుడిని కనుక ఎవరైతే ఆస్వాదిస్తూ ఆ యొక్క గానం చేస్తారో, నృత్యం చేస్తారో, ఇంకా అదృష్టవంతులు వాళ్ళు. అంటే స్పెసిఫిక్గా బ్లెస్డ్ అనమాట వాళ్ళు. వాళ్ళు ప్రత్యేకంగా ఆ యొక్క భగవంతుణ్ణి వాళ్ళ గానంతో, నృత్యంతో చేయడానికే పుట్టారు వాళ్ళు. ఇంకా బ్లెస్డ్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంతో బ్లెస్సింగ్ ఉంటే కానీ వాళ్ళు ఆ స్టేజ్కి రాలేరు అనేది అర్థం చేసుకోవాలి. కానీ ఏదో ఆ పాట వచ్చింది కదా పాడుతున్నారు, డ్యాన్స్ వచ్చింది కదా ఆడుతున్నారు అని కాదు. మీకు పాట రావచ్చు, డ్యాన్స్ రావచ్చు, కానీ భగవత్ సంబంధించిన పాడాలిగా మళ్ళీ అందులో కదా. భగవత్ సంబంధించిన పాడాలి, భగవత్ సంబంధించిన దాంట్లో పాడాలి. అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి ఆదిశంకరాచార్యులు వారు ఒక మాట అంటారు, అమ్మా నీకు 2 చేతులు ఎత్తి నమస్కరించాలంటే నిన్నో జన్మల పుణ్యం ఉండాలి అంటారు. మరి గానం చేయాలి, నృత్యం చేయాలంటే ఇంకెంత పుణ్యం ఉండాలనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఎవరైతే కళాకారులు కళారంగంలో అడుగు పెడుతున్నారో, చిన్న పిల్లలకి 3 ఏళ్లకి 4 ఏళ్లకి వాళ్ళకి ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు ఏమైనా చేయాల్సి ఉంటుంది? ప్రత్యేక పూజలను కాదమ్మా, వీళ్ళు పూజ చేసేటప్పుడు గాయకులేమో గానంతో శివుడికి అంటే గానప్రియుడు, నృత్యప్రియుడు అంటూ ఉంటారు ఈశ్వరుని. ముఖ్యంగా ఏంటంటే ఏ దేవతా స్వరూపమైన గానం ద్వారా తొందరగా అంటే తను అనుగ్రహిస్తుంది అంటూ ఉంటారు. చాలామంది నన్ను ఏమంటే నాకు మంత్రం ఉంది కానీ ఆ మంత్రం చేస్తుంటే కాన్సన్ట్రేషన్ ఎటో పోతుంది అంటే నేను ఒకటే చెప్తాను, లేదంటే దాన్ని మీరు ఒక త్రితంగా చేయండి అంట. ఉదాహరణకు ఒక గణపతి మంత్రం ఉందనుకో, ఓం మహాగణాధిపతయే నమః అనుకోవడానికి ఓ మహాగణాధిపతి అనుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అంటే మీరు ఒక ట్యూన్లా చేసుకున్నారనుకోండి, మీరు దానిలో ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యేటువంటి తత్వం ట్యూనింగ్ చేసుకోవడం వల్ల ఉంటుంది కదా. అలాగా ఒక గాయకుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శివరాత్రి నాడు అతని గానంతో చేసుకోవచ్చు. ఒక నృత్యకారుడు నేనేమంటానంటే కేవలం నృత్యకారుడనే కాకుండా ప్రతిదీ నృత్యమే అని అర్థం చేసుకోగలగాలి. ఈశ్వరుడు యొక్క నృత్యమే ప్రతిదీ కూడా, అతని కృత్యమే అతని నృత్యమే అనుకుని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ వీళ్ళు ఏంటంటే శివుని కోసం అని చెప్పి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఒక దాంట్లో ఆ రూపంలో వాళ్ళు చేస్తారు. అయితే కొంతమంది మాస్టర్స్ ఏం చేస్తారంటే ఈ డ్యాన్స్ నేర్పించే వాళ్ళు కావచ్చు, పాటలు నేర్పించే వాళ్ళు కావచ్చు, ఆ రోజు ప్రత్యేకంగా పూజ చేసి ఆ పుష్పాన్ని వీళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్తూ ఉంటారు. లేకపోతే దానికి సంబంధించిన రూపిస్తారు మాస్టర్స్ వీళ్ళకి. ఇచ్చినప్పుడు శుభం కలుగుతుంది వాళ్ళకి అనేటువంటిది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం. శ్రీమాత్రే నమః.